కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. సో దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. సో ఈ రోజు చేయబోయే వీడియో ఏంటంటే, సో దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు సో మీరు ఇల్లు నిర్మించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో అది ఈరోజు టాపిక్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు సో మీకు ఒక విన్నపం. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వ్యూస్ వచ్చినా కూడా చాలామంది కామెంట్స్ కానీ లేదా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ కామెంట్స్ కానీ లేదా లైక్స్ కూడా రావడం లేదు ఆ స్థాయిలో. మేబీ నచ్చడం లేదో వీడియోలు, లేదా ఏముందిలే అని ఈజీగా తీసుకుంటున్నారో తెలియదు, కానీ మీరు కామెంట్స్ చేస్తే ఏంటంటే, లేదా లైక్ చేసిన సో ఆ వీడియోలు ఎక్కువ మందికి ప్రపోజ్ చేస్తుంది యూట్యూబ్ వాళ్ళు. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇదంతా కూడా ఆధునిక వాస్తుశాస్త్రం అన్నది మీరు తెలుసుకోవాలి. సో నేను ప్రతి వీడియోలో కూడా తేడా కూడా వివరిస్తుంటాను జనరల్గా, ఇది ఆధునిక వాస్తుకి మరియు పురాతన వాస్తుకి. ఎందుకని అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే పురాతన వాస్తు అని చెప్పేసి దాంట్లో ఆధునిక వాస్తుని ఫాలో అవుతున్నారు. సో అయినోళ్ళు అవ్వకుండా మళ్ళీ ఆధునిక వాస్తుని విమర్శిస్తూ ఉంటాం. సో ఆ కారణంగా సో ఇది చేయాల్సి వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే పురాతన వాస్తు పేరుతో మోసం చేస్తున్నారు కొంతమంది. సో అది కూడా అవాయిడ్ చేయడానికి, దాన్ని కూడా నిరోధించడానికి ఈ రెండింటి మధ్యన తేడాను వివరిస్తున్నాను. అప్పుడు మీరేమవుతుందంటే మీకు తెలుస్తుంది, సో వాళ్ళు ఆధునిక వాస్తుని పాటిస్తున్నారా, పురాతన వాస్తుని పాటిస్తున్నారా. సో పురాతన వాస్తులో ఉన్నవి కొన్ని పాటించకపోతే ఎందుకు పాటించట్లేదు, లేనివి వాళ్ళు ఏమైనా పాటిస్తే వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు అనేది మీరు ప్రశ్నించవచ్చు. సో వాళ్ళకు కూడా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది అప్పుడు. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో నేను చెప్పబోయేది ఆధునిక వాస్తు గురించి. దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు, సో దక్షిణంలో జనరల్గా ఏంటంటే ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం దక్షిణంలో రోడ్డు ఉంటే దక్షిణంలో ముఖ ద్వారం పెట్టుకుంటాం అన్నమాట. సో ఇది దక్షిణం. సో ఇది కుడివైపు తూర్పు, పైన ఉత్తరం, ఎడమ వైపు పడమర, కింద దక్షిణం. సో ఇక్కడ దక్షిణంలో గేట్ పెడితే దానికి ఎదురుగా ద్వారం కూడా పెట్టుకుంటాం. జనరల్గా మనం ఎప్పుడు అది చేస్తూ ఉంటాం. అయితే పురాతన వాస్తు ప్రకారం ఏంటంటే, పురాతన వాస్తు ప్రకారం తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు మీరు దక్షిణ ముఖ ద్వారం కట్టాలి. అంటే ఏంటంటే, సో తూర్పులో రోడ్డు ఉంటే సో తూర్పు ఆగ్నేయంలో ద్వారం పెట్టి, సో దక్షిణంలో మీరు మీ ముఖద్వారం పెట్టేసి పూర్ణ బాహుని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఎవరైనా ఆధునిక మీ ఇల్లు తూర్పు ద్వారం అయ్యింది, తూర్పు రోడ్డు ఉండి, సో మీరు పురాతన వాస్తు సలహా తీసుకున్నప్పుడు వాళ్ళని అడగండి. సో గ్రంథాల్లో తూర్పు ఆగ్నేయం గేట్ పెట్టి పూర్ణ బాహు ఇంప్లిమెంట్ చేసి దక్షిణ ముఖ ద్వారం ఇల్లు కట్టాలి కదా. దాంతోపాటు ఒక వరండా పెట్టాలి దక్షిణంలో. ఇంకోటి ఏంటంటే దక్షిణంలో ఖాళీ ప్రదేశం కూడా ఎక్కువ ఇవ్వాలి. అది పురాతన గ్రంథాల ప్రకారం. మరి వాళ్ళు ఇస్తారా, ఇవ్వరా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు, ఇవ్వకపోతే దాన్ని పురాతన వాస్తుని ఎందుకు చెప్పుకుంటున్నారు అన్నది అది వాళ్ళు సమాధానం చెప్పాలి. మీరు కూడా వాళ్ళని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఆధునిక వాస్తు చాలా సులభంగా ఉంటుంది. దీన్ని వీళ్ళు వచ్చి చాలా మంది కాంప్లికేట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఆధునిక వాస్తు సలహాదారులకు కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ తేడా ప్రతి వీడియోలో కూడా చేస్తూ ఉన్నాను. చాలా మంది వాస్తు సలహాదారులు, ఆధునిక వాస్తు సలహాదారులు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. పురాతన వాస్తు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. సో చేసి ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, వీళ్ళు ఇలా చెప్పడం వల్ల సో వాటి గురించి ఈ దేవతా స్థానాల గురించి ఊకే ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ఇంటి యజమానులు. ఎక్కడ పడుతుంది ఏంటి అని చూడడం, అసలు వాస్తు వదిలేసి సో దీని మీద దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుంది అని చెప్పి, లేదా ఆయం అని చెప్పేసి. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇంకా వాళ్ళ ఆయం అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒక ఆయం ఇస్తున్నాం మేము, ఇంకా కాదనలేక, బట్ ఆయం అన్నది కాదని మాకు కూడా తెలుసు అని చెప్పి చెప్తారు ఆధునిక వాస్తు. కొంతమంది ఏంటంటే మిక్స్ చేస్తారు. సో ఏదైనా ఇవ్వచ్చు మీరు, బట్ మీకు ఒక నీతి ఉండాలి. మీరు పురాతన వాస్తు పండితులము, మేము ఆధునిక వాస్తుని విమర్శిస్తాము అంటే
సో మీరు పురాతన వాస్తునే ఫాలో కావాలి. సరే, సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా మీరు తూర్పులో రోడ్డు ఉండి మీరు దక్షిణ ముఖ ద్వారం కట్టనప్పుడు ఇంకా అది మీరు ఆ పురాతన వాస్తుని ఫాలో కానట్టే. ఎందుకంటే ఈ పూర్ణ బాహు అన్నది ఉత్తమమైనదిగా చెప్పబడింది పురాతన గ్రంథాలు. సరే, ఇంకా ఆధునిక వాస్తులోకి వస్తే ఇప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే ఖాళీ ప్రదేశాలు. నేను ఆల్రెడీ ఖాళీ ప్రదేశం గురించి కొన్ని వీడియోలు కూడా చేశాను, అవి చూడండి. మీ స్థలం ఏ రోడ్డు ఏ వైపున ఉన్నా దక్షిణం మరియు పడమరలో తక్కువ ఖాళీ వదలాలి, తూర్పు మరియు ఉత్తరంలో ఎక్కువ ఖాళీ వదలాలి. తర్వాత స్థలం దిక్కుకు లేనప్పుడు ఖాళీ ప్రదేశాలను ఏర్పాటు చేసే విధానం కూడా మారిపోతుంది. ఇది కామన్ పాయింట్ ఏ ముఖద్వార గృహం అయినా. సో ఈ ఖాళీ ప్రదేశం ఒకే రకంగా ఏర్పాటు చేస్తాం, అది తెలుసుకోండి. సో నా బుక్ లో కూడా వివరించాను స్థలం తిరిగి ఉన్నప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలన్నది. సో రాబోయే వీడియోల్లో అవి కూడా చెప్తాను నేను. ఇంకా సో ఎప్పుడైనా సరే దక్షిణంలో మరియు పడమర కొంత తక్కువ, తూర్పు ఉత్తరాల్లో కొంత ఎక్కువ. ఇంకోటి ఏంటంటే తూర్పు ఉత్తరాల కంటే దక్షిణం పడమర తక్కువ ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే దక్షిణం కంటే ఉత్తరం, పడమర కంటే తూర్పులో ఎక్కువ ఉంటే చాలు అనుకుంటారు. అట్లా కాదు. సో కొంతమంది పడమర కంటే కూడా ఉత్తరం ఎక్కువ పెడుతున్నారు, ఉత్తరం కంటే పడమర ఎక్కువ పెడుతున్నారు. అలా కూడా పెట్టకూడదు. లేదా తూర్పు కంటే దక్షిణం కూడా ఎక్కువ పెడుతున్నారు, సో అలా కూడా పెట్టకూడదు. సో తర్వాత ఇంకా మీరు ద్వారాలు అనగానే గుర్తొచ్చేది మధ్య ద్వారమా మూల ద్వారమా. ఈ మధ్య ఇది బాగా పాపులర్ అయింది ఈ వర్డ్, మధ్య ద్వారమా మూల ద్వారమా అన్న పదం ఈ మధ్య బాగా పాపులర్ అయింది. సో అది ఏది పెట్టాలన్నది. సో ఫస్ట్ ఈ రెండు రకాల్లో కూడా మీకు తేడా చూపిస్తాను. ఫస్ట్ ఏంటి, పురాతన వాస్తులు చూపిస్తాను మీకు. సో పురాతన వాస్తులో చూడండి. సో దేవతా స్థానాలు ఉపయోగించి ఇలా ముఖ ద్వారా నిర్ణయం చేస్తాం. ఉదాహరణకి సో ముఖ్య, బల్లాట, సోమ ఉత్తరంలో వచ్చేసి 9 భాగాల పద్ధతి అంటాం దీన్ని. సో ప్రతి దిశను కూడా 9 భాగాలు చేసి, సో ఆ 9 భాగాలలో ఉత్తరం అయితే సో వాయువ్యం నుంచి 3, 4, 5. సో తూర్పు అయితే ఈశాన్యం నుంచి 3, 4. సో దక్షిణం అయితే 4, 6 ఎక్కడి నుంచి, ఆగ్నేయం నుంచి. పడమర అయితే నైరుతి నుంచి 3, 4 సుగ్రీవ పుష్పదంత. మీరు ఇక్కడ చూసినప్పుడు సో వరుణ గాని, ఇక్కడ యమ దక్షిణం గాని, తూర్పు ఆదిత్య, మధ్య ద్వారం పెట్టకూడదని. సో ఇంకా ఇది కూడా పెద్ద ప్రశ్న అయింది, చాలా మంది అడుగుతా ఉంటారు ప్లాన్ ఇచ్చినప్పుడు, నాది 3లో పడిందా 4లో పడిందా అది. తూర్పుకు మాత్రం అడుగుతారు. మరి ఉత్తరంలో 3లో పెట్టనా అంటాను అనుకోండి, వద్దంటారు. మరి అదేంటో అర్థం కాదు. సో ఉత్తరంలో ముఖ్యాలో పెడితే ఎక్కడ పడుతుందో చూడండి, అది వాయువ్యంలో పడుతుంది. పెడతారా? ఇక్కడ సుగ్రీవ చూడండి, నైరుతిలో 3వ భాగంలో పడుతుంది సుగ్రీవ. మరి పెడతారా? పెట్టరు. ఇవన్నీ వదిలేసి మధ్యలో ద్వారం పెట్టుకోండి, ఇంకా లెక్కతో పనే లేదు మాకు. సో ఎందుకు చెప్తున్నానంటే గ్రంథాల్లో ఉంది. సో వాళ్ళు ఇది ఫాలో కావట్లేదు అంటే సో గ్రంథాలు ఫాలో కావట్లేదు అని అర్థం. ఇంకా వాళ్ళు వేరే పద్ధతి ఫాలో అయితే అది వేరే విషయం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. సో ఇది ఎందుకు వస్తుందంటే కొంతమంది ఏం చేశారంటే, నేను పురాతన ఋషుల కాలం నాటి వాస్తుశాస్త్రానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానని చెప్పి ఒక ప్రబుద్ధుడు బయలుదేరి ఈ దేవతా స్థానాలని ఇదని గ్రంథాల్లో ఉన్నాయని చెప్పి అన్ని చెప్పారు. చెప్పిన వాళ్ళు మరి పాటించారా? పాటించలేదు. నాకు ఇంతవరకు ఎవ్వరు కూడా కనపడలేదు. నా ఈ దేవతా స్థానాల ప్రకారం నా ద్వారాలు పెట్టుకుంటా అనే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మధ్య ద్వారాలు పెడతారు, మరి మధ్య ద్వారం కూడా వద్దని ఉంది యాక్చువల్గా గ్రంథాల్లో. మరి ఉత్తరంలో సోమ పెట్టుకోవచ్చు, బట్ పడమర కానీ దక్షిణం కానీ తూర్పులో కానీ మధ్య ద్వారం పెట్టొద్దనే ఉంది. మరి వీళ్ళు ఎలా పెడతారన్నదే అది వాళ్ళు చెప్పాలి అది. సో ఇంకా ఆధునిక వాస్తుశాస్త్రంలోకి వెళ్తే,
సో ఆధునిక వాస్తుశాస్త్రంలో ఏంటంటే ఉచ్చ నీచాల పద్ధతి అని ఉంది. సో దీన్ని ఆధునిక వాస్తు సలహాదారులు సారీ పరిశోధకులైన రామారావు గారు దీన్ని ప్రపోజ్ చేశారు ముందుగా. సో దాన్ని ఇంకా అభివృద్ధి చేసింది తిరుపతి రెడ్డి గారు, గౌరి తిరుపతి రెడ్డి గారు. ఇక్కడ చూడండి ఇది. సో ప్రతి దిశలో ఆ కొలిసి దాన్ని ఆ కొలతలో సగభాగం చేయాలి ప్రతి దిశను కూడా. ఉత్తరం సగభాగం చూడండి సెంటర్, తూర్పుకి ఇది సెంటర్, సో దక్షిణానికి ఇది సెంటర్, పడమరకి ఇది సెంటర్. సో ఇట్లా కొలతేసి ఆ సెంటర్ ని గుర్తించినాక సో అక్కడి నుంచి సో తూర్పు అయితే మధ్య భాగం నుంచి ఈశాన్యం వరకు, ఉత్తరం అయితే మధ్య భాగం నుంచి ఈశాన్యం వరకు, పడమరైతే మధ్య నుంచి వాయవ్యం వరకు, సో దక్షిణం అయితే మధ్య నుంచి ఆగ్నేయం వరకు వీటిని ఉచ్చ స్థానాలుగా మనం చెప్తాం అన్నమాట. అంటే ఉచ్చము అంటే మంచిది అని, నీచము అంటే చెడు అని. సో ఈ స్థానాల్లో మనం ద్వారం పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇది దేనికి వర్తిస్తుంది? ఇది గేటుకైనా, ముఖద్వారమైనా, లేదా ఎటువంటి బాహ్య ద్వారమైనా, మరియు గదుల ద్వారాలకు కూడా అన్నిటికీ వర్తిస్తుంది. సో అంటే ఏంటి, ఒక గదికి ద్వారం పెట్టాలంటే ఆ గదిని కూడా ఆ దిశలో 2 భాగాలు చేసి ఆ కొలతని సో ఉచ్చ భాగంలో మాత్రమే పెట్టాలి. ఇక్కడ చూడండి, సో ఈ గదికి ద్వారం పెట్టాలంటే ఇక్కడ నుంచి సెంటర్ ఇక్కడ, సో ఇక్కడ నుంచి ఇక్కడ. సో ఇది కూడా ఈ గదికి ద్వారం పెట్టాలంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో అదే మీరు బాహ్య ద్వారం అనుకోండి, మీది మెయిన్ డోర్ అనుకోండి, సపోజ్ ఉత్తరం మెయిన్ డోర్. సో ఉత్తరం ఈ గదికి పెట్టాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ గదికి పెట్టాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇక్కడ పెట్టారనుకోండి, ఇది ఇంటి మొత్తానికి ఉచ్చ భాగం అయిపోయింది, ఈ గదికి ఉచ్చ భాగం అయింది. సో ఇక్కడ పెట్టారనుకోండి ద్వారం, నా కర్సర్ ఉన్న చోట, ఇది ఇంటి మొత్తానికి ఉచ్చ భాగం అయింది, బట్ ఈ గదికి నీచ భాగం అయింది. సో పురాతన వాస్తు పండితులు ప్రశ్నిస్తుంటారు, గదికి నీచం చూడాలని. ఎస్, చూడాలి. సో గదికైనా, ఇంటికైనా, గేటుకైనా అన్నిటికీ వర్తిస్తుంది. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఉచ్చ నీచాలు మీకు అర్థం చేసుకుంటే ద్వారాలు కానీ గేట్లు కానీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే సో మీకు ఎన్ని గదులు ఉన్నాయి? ఇప్పుడు నాకు ఇక్కడ 2 గదులు ఉన్నాయి. సో అప్పుడు నేను మూలలో ద్వారం పెట్టుకోవాలి, ఇక్కడ తప్పదు, దక్షిణాగ్నేయ ద్వారం. ఇంకొకటి, మీ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగిందో తెలుసుకోండి, అది కూడా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నేను చెప్పేది మీ స్థలం దిక్కుకున్నప్పుడు మాత్రమే. సో స్థలం దిక్కుకు లేకుండా తిరిగి ఉన్నప్పుడు కొన్ని మార్పులు ఉంటాయి దానికి, సో ద్వారాల స్థానాల్లో, అది తెలుసుకోవాలి. సో మధ్య ద్వారం, ఇది మధ్య ద్వారం వీలు కాదు ఇంకా. సో ఈ గదిని సెంటర్ చేసి సో ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా పూర్తిగా మూలకు కూడా పెట్టుకోవచ్చు. సో మూల ద్వారాలు, మధ్య ద్వారాలు అన్న భావం లేదు, అది ఏ దిక్కులో ఉందన్నది ఇంపార్టెంట్. దక్షిణాగ్నేయం అన్నది లేదా దక్షిణం అన్నది, ఉచ్చ భాగం అన్నది కూడా 2 కూడా సేఫ్ ద్వారాలే, దాని గురించి కంగారు పడద్దు. సో మూడు గదులు ఉన్నాయనుకోండి, సో 3 గదులు ఉంటే సో 3 గదులు ఉంటే ఇలా పెట్టుకోండి, అప్పుడు మధ్య ద్వారం పెట్టుకోండి ఇలా. సో ఈ గదికి మధ్య చేసి పెట్టండి, ఈ గదికి ఉచ్చ భాగంలో పెట్టండి, లేదా ఈ గదికి మూలలో కూడా పెట్టుకోవచ్చు, ఆగ్నేయం మూల, గదికి ఆగ్నేయం మూలలో కూడా పెట్టుకోవచ్చు. సో ఇది వాస్తవానికి మధ్య ద్వారం అంటే, ఇది మధ్య గదికి పెడితే మధ్య ద్వారం అవుతుంది, తెలుసుకోవాలి. సో 2 గదులు ఉన్నాయనుకోండి ముఖ భాగంలో, సో మధ్య ద్వారం పెట్టకూడదు. సో ఇలా సో ఇప్పుడు చూడండి, సో ఇలా పెడుతున్నారు కొంతమంది ద్వారాలు, మధ్య ద్వారాలు అని చెప్పి. సో ఇవి ప్రమాదకరమైన ద్వారాలు. ఇలాంటి ద్వారాలు వాస్తవానికి మధ్య ద్వారాలే పెట్టేవాళ్ళు మనోళ్ళు. అప్పుడేంటి, ఇట్లా ఇల్లు పెద్దగా ఉండి ఎటు 3 ద్వారాలు ఉండేలాగా ఉండేది ఈ మన మాండవ ఇల్లులు కానీ అవన్నీ కూడా. బట్ తర్వాత కాలక్రమేణా ఏంటి, బడ్జెట్ ప్రాబ్లమ్స్, ప్లేస్ తక్కువగా ఉండడం, వీటన్నిటి వల్ల, ముఖ్యంగా ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చాక సో ఇట్లా సన్నగా పొడుగ్గా కట్టడం మొదలు పెట్టారు, ఖర్చును దృష్టిలో పెట్టుకొని. సో అప్పుడు ఇలా పెట్టారు మధ్య ద్వారాలు, అది నిజం వాస్తవానికి. బట్ అలా పెట్టిన ద్వారాలన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. సో ఏం చెప్తున్నారంటే, సో ఇది ఉత్తరం నుంచి దక్షిణం, ఇది ఇట్లా పెడితే, ద్వారాలు పెడితే, సో దక్షిణంలోటి ఉత్తరంలోటి ఎదురెదురు ద్వారాలు మధ్యలో పెడితే
అది సోమసూత్రం అని చెప్పి, సో దానివల్ల ఆ, ఆ, ఇక్కడ లేని సంపద వచ్చి ఇంట్లో పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అది గ్రంథాల్లో కూడా లేదు, గ్రంథాల్లో అసలే లేదు. సో నీకు మళ్ళీ చెప్తున్నాను, పురాతన గ్రంథాలు మధ్య ద్వారాలని ఒప్పుకోవు. ఆధునిక గ్రంథమే, ఆధునిక వాస్తుశాస్త్రమే మధ్య ద్వారాలు పెట్టుకోమంటుంది. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారం పెట్టుకోవాలి. లేదు నాకు మధ్య ద్వారమే కావాలన్నారు అనుకోండి, సో దానికి మీకు ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే, సో నా ప్లేస్ వెడల్పు లేదు సార్, అయినా నాకు మధ్య ద్వారమే కావాలన్నారు. సో దానికి ఏం చేయాలి? సో మీరు అప్పుడు ఏం చేయాలి? ముఖ భాగంలో ఉన్న గదిని ఒకే గదిగా మార్చాలి. ఇలా పెట్టండి. ఇలా పెడితే ఇప్పుడు ఏమైంది? ఇది ఒకటే గదిగా మారిపోయింది. అప్పుడు ఇలా పెడితే మీరు, సో ఇలా ఇది మధ్య దూరం అయిపోయింది. లేదు ఇలా పెట్టుకోవచ్చు కొంచెం నీచ భాగంలోకి. సో ఇది మధ్య ద్వారం అవుతుంది అన్నమాట. ఇది తెలుసుకోవాల్సింది, మూల ద్వారం లేదా మధ్య ద్వారం. ప్రాబ్లం ఏంటంటే మనకి దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ముఖ ద్వార గృహం కట్టాలంటే సో ప్లేస్ వేస్ట్ అయింది. ప్లేస్ అంటే ఏంటి? ఉదాహరణకి ఈ గదిని ఇంకా మీరు ఎంట్రన్స్ లాగా పెట్టారనుకోండి, సో అది మనకి దాని కిచెన్ లాగా వాడుకోలేము. మరి ఈ దక్షిణం, ఉత్తరం లేదా తూర్పులో ఉన్న గదులు, ఈశాన్యం గదులు బెడ్రూమ్ లాగా వాడుకోలేము. సో కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదర్వైజ్ దక్షిణ ముఖ ద్వార గృహం కూడా మంచిదే, బట్ దానికి సో కొన్ని నియమాల ప్రకారం కట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని రెస్ట్రిక్షన్స్, మీ స్థలం చాలా పెద్దగా ఉంది, సో నాకు దక్షిణ ముఖ ద్వారం గృహం కావాలంటే సూపర్ గా కట్టొచ్చు దాన్ని. బట్ చిన్న ప్లేస్ అనుకోండి, సో దానికి సో ఇట్లాంటి కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వచ్చు. బట్ నాకు వాస్తే కావాలండి, నాకు పార్కింగ్ వద్దు, నాకు కంఫర్ట్స్ వద్దు అంటే, సో చిన్న ఇల్లు అయినా వీలైనంత మంచిగా వాస్తు ప్రకారం కట్టొచ్చు. చాలా మంది ప్రాబ్లమ్స్ ఏంటంటే కంఫర్ట్ చూస్తూ ఉంటారు అనమాట. వాస్తు సలహాదారుల దగ్గరికి వస్తారు, బట్ కంఫర్ట్ అంటారు. సో ఏంటంటే వాళ్ళు ఇంటి గురించి చాలా కలలుగా అంటారు. సో దాని ఫ్యాన్సీ హౌస్ కట్టుకోవాలని, డూప్లెక్స్ కట్టుకోవాలని ఇట్లాంటి కలలుగా అంటూ ఉంటారు. సో అట్లాంటి వాటి వల్ల, అలాంటి ఆలోచనల వల్ల సో కొన్ని వాస్తుపరమైన దోషాలు కూడా కలుగుతాయి. సో వాటిని మీరు కొంత కాంప్రమైజ్ అవ్వాలి, అది తెలుసుకోండి. సో మధ్య ద్వారం పెట్టొచ్చు, చిన్న గదైనా చిన్న ఇల్లు అయినా సరే. బట్ చూడండి, సో గదుల విభజన ఎలా చేయాలన్నది కూడా తెలుసుకోవాలి మీరు. ఒకటే గది పెట్టండి అప్పుడు, సో మధ్య ద్వారం పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. సో దాంతో పాటు ఏంటంటే మీకు నడక. నడక అంటే ఏంటి? సో మీరు ఎక్కడ ఎంటర్ అవుతున్నారు, ఎక్కడ ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంటర్ అవుతున్నారు అనుకోండి, సో ఈ మూల ద్వారం పెట్టారు ఇక్కడ, సో ఇక్కడ దానికి ఎదురుగా ఎగ్జిట్ పెట్టుకోండి. సరిగ్గా వినండి, మళ్ళీసారి చెప్తున్నా, ఇది స్థలం దిక్కుకున్నప్పుడు మాత్రమే. వీడియోలన్నీ కూడా కంప్లీట్ గా చూడండి ఎప్పుడైనా సరే. సో ఇది దక్షిణ ఆగ్నేయం నుంచి ఉత్తర ఈశాన్యం నడక అవుతుంది. సో అలా కాకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ దక్షిణ ఆగ్నేయం నుంచి తూర్పు ఈశాన్యం నడక అవుతుంది, ఇది కూడా మంచిదే. లేదు ఇలా పెట్టుకోండి. సో ఇక్కడ ఎందుకు 3 గదులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మధ్య ద్వారం పెట్టించాను. సో దక్షిణాగ్నేయం నుంచి తూర్పు ఈశాన్యం నడక, దక్షిణాగ్నేయం నుంచి తూర్పు నడక. సో సరే, ఇది ఉత్తర ఈశాన్యం నడక, ఇది తూర్పు నడక, ఇలా రెండు కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఇలా నడకలు ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీకు దక్షిణ ముఖ ద్వార గృహం యోగించింది అంటే దాంట్లో ఒక మంచి నడక ఉంటుంది చూడండి. సో ఖాళీ ప్రదేశాలు మంచిగా ఉండి ఒక మంచి నడక ఉంటే దక్షిణ ముఖ ద్వార గృహం చాలా బాగుంటుంది. సో ఇది దక్షిణం జనరల్గా ఏంటంటే దక్షిణ ముఖ ద్వారం గురించి నేను ఒక వీడియో చేస్తే ఎక్కువ మంది చూస్తారు. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య దక్షిణాన్ని బాగా ఎక్కువ మంది దాని గురించి ప్రచారం చేయడం అన్నమాట. దక్షిణం సూపర్ గా ఉంటది. ఆధునిక వాస్తు కొంత నెగిటివ్ గా భావిస్తారు, వాస్తవానికి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి.
ఇంకా దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి కాబట్టి ఇక దక్షిణంలో ఉంటే సూపరు ఇట్లా. సో దక్షిణం కూడా మంచిదే అన్నిటితో పాటు. దక్షిణమే మంచిది కాదు, లేదా దక్షిణం మిగతా వాటికంటే మంచిదని కూడా చెప్పలేదు. సో అంటే ఏంటి, మనకి ఏ ముఖద్వార గృహం అయినా సో మనం ఒక మంచి ఇంటిగా తీర్చిదిద్దొచ్చు దాన్ని. సో ఇది ఎందుకంటే ప్రతి వారిని కూడా వీళ్ళు దక్షిణ ముఖద్వార గృహం అనగానే వాళ్ళు ఇంకా సూపర్ కట్టొచ్చు, ప్రపంచాన్ని శాసించవచ్చు అనగానే సో జనరల్ గా మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. బట్ పడమరలో కూడా శాసించవచ్చు, దక్షిణంలో కూడా శాసించవచ్చు, మిగతా వాటిలో కూడా శాసించేలా కట్టొచ్చు ఇల్లులు. సో తెలుసుకోండి. సరే, 3 ద్వారాలు ఉన్నాయనుకోండి. సో 3 ద్వారాలు ఉంటే సో మధ్య ద్వారం పెట్టండి. ఒకటి ఈశాన్య ద్వారం పెట్టుకోండి, లేదా ఇది కూడా మధ్యలో పెట్టుకోండి. ఇంకో ద్వారం ఈశాన్యంలో పెట్టుకోండి. సారీ, ఇంకో ద్వారం మధ్య ద్వారం పెట్టుకోండి. సారీ, ఈశాన్యం. సరే, అది మధ్యది పెట్టాం కదా ఇక్కడ. సో ఇది ద్వారానికి ఎదురుగా ద్వారం పెట్టుకోవచ్చు మీరు, లేదా దీన్ని ఇటు పెట్టుకోవచ్చు. కానీ ఇది ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టుకోకూడదు. అంటే ఇది మన నడికి ఎప్పుడు కూడా సో ఈశాన్యం వైపు ఉండాలి. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇటు వాయువ్యం వైపు వెళ్ళిపోయింది. కనీసం స్ట్రైట్ గానే ఉండాలి. ఇలా ఉంటే స్ట్రైట్ గా ఉంది. ఇది మధ్యలో పెట్టాం అనుకోండి, ఇది సో ఇది మధ్యలో ఉంది. సో దీన్ని ఈశాన్యం పెట్టాం, ఈశాన్యం వైపుకు జరిపాం. సో ఇదేమవుతుంది, ఇది కూడా కొంత ఈశాన్యం నడుకొచ్చింది, ఇది కూడా మంచిదే. సో ఇది కూడా ఈ గేట్ నుంచి, ఈ ద్వారం నుంచి మీరు ఈశాన్యం వైపుకి వెళ్తున్నారు. సో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లా మీరు ద్వారాన్ని నిర్ణయించుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత గేటు జనరల్గా ఏంటి, ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం ద్వారానికి ఎదురుగా గేట్ పెట్టుకుంటాం. సో పురాతన వాస్తు అయితే సో గేట్ ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి. వాస్తవానికి పూర్ణ బాహు ఇంప్లిమెంట్ చేయాలి అంటే సో మీరు దక్షిణంలో ద్వారం ఉంటే తూర్పు ఆగ్నేయంలో మీ గేట్ ఉండాలి. అలా పెట్టుకోవచ్చు పురాతన గ్రంథాల ప్రకారం. బట్ ఎవరు పెట్టరు అనుకోండి. సో ఎందుకు పెట్టరు అనేది వాళ్ళే చెప్పాలి. సో ఇట్లా ఇది నడక. తర్వాత గేటు. సో మధ్య ద్వారం. సో మీరు పార్కింగ్ కోసం ఇంకో గేట్ కావాలంటే పెట్టుకోవచ్చు. అయితే మీ స్థలం ఏ దిక్కుకుందో చూడండి, అది చాలా ఇంపార్టెంట్. సో మీ స్థలం ఒకవేళ ఆగ్నేయ ప్రాచిలో ఉంది అంటే ఇక్కడ ఉండాల్సిన తూర్పు కొంచెం ఇటు వచ్చింది, ఇక్కడ ఉండాల్సిన పడమర కొంచెం ఇటు వచ్చింది, మధ్యలో ఉండాల్సిన ఉత్తరం ఇటు వచ్చింది, సో దక్షిణం ఇటు వచ్చింది. అప్పుడు ఇక్కడ చూడండి మీకు ఏమవుతుందో, ఇక్కడ ఉండాల్సిన దక్షిణ సారీ ఇలాగా ఇది ఆపోజిట్. సో ఇక్కడ ఉండాల్సిన మధ్యలో ఉండాల్సిన తూర్పు ఇక్కడికి వచ్చింది, మధ్యలో ఉండాల్సిన పడమర ఇటు పోయింది, సో మధ్యలో ఉండాల్సిన ఉత్తరం ఇటు వచ్చింది. సో దక్షిణం కూడా మధ్యన ఉండాల్సింది కొంత నైరుతి వైపు అది. అంటే ఏమవుతుంది, ఇది ఈశాన్య ప్రాచిలో ఉంది. అంటే మధ్యలో ఉండాల్సిన తూర్పులో ఉండాల్సిన సూర్యుడు తూర్పులో మధ్యలో వచ్చే సూర్యుడు కొంత కుడివైపు వస్తాడనమాట. అంటే సో తూర్పు సో మధ్యలో లేకుండా కుడివైపుకు ఉంటుంది. అప్పుడు చూడండి, ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఆగ్నేయం ఇక్కడికి వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఇది దక్షిణాగ్నేయ ద్వారం లాగా కనిపిస్తుంది మీకు, బట్ అది తూర్పు ఆగ్నేయ ద్వారం అన్నమాట. ఇవి చాలా ప్రాబ్లం కల్పిస్తాయి. సో వీళ్ళు ఏమనుకుంటారంటే దక్షిణాగ్నేయ ద్వారమే కదా అని అనుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఆ పురాతన పండితులు మూల ద్వారం కాబట్టి అది నష్టం కలిగించింది అనుకుంటారు. సో అది మూల ద్వారం అవ్వడం కాదు, అది తూర్పు ఆగ్నేయ ద్వారం లాగా అవ్వడం వల్ల. అంటే అది దక్షిణ ఆగ్నేయ ద్వారం లాగా ఉన్న తూర్పు ఆగ్నేయ ద్వారం. సో ఇదే ద్వారానికి కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ ద్వారం పెట్టారనుకోండి, సో ఒకటే గది ఉంది, 2 గదులు ఉన్నాయి. సో ఇక్కడ ద్వారం పెట్టి దీనికి ఎదురుగా గేట్ పెట్టారు. సో ఇలా పెట్టారు 2 గేట్లు. సో ఈ గేట్ ఏమవుతుంది, ఈ గేట్ ఓకే ఒక 10 డిగ్రీలు తిరిగింది అనుకోండి. సో ఈ గేట్ తూర్పు ఆగ్నేయం గేట్ అవుతుంది. చూడ్డానికి దక్షిణాగ్నేయం గేట్ లాగా కనిపించింది. అలాగే ఈ ద్వారం కూడా చూడండి, ఇంటికి సో దక్షిణాగ్నేయ ద్వారం లాగా కనిపిస్తుంది, బట్
అది తూర్పు ఆగ్నేయ ద్వారం అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, దీన్ని కొంత ఇటు జరుపుకోవాలి. ఎంత అన్నది ఎన్ని డిగ్రీలు తిరిగింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక 10 డిగ్రీలు తిరిగింది అనుకోండి, సో ఇక 20 అడుగులు ఇల్లు అనుకోండి, ఒక 2 feet జరపండి. సో ఇంక ఇక్కడ గేట్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఒక 5 degrees తిరిగింది, సో కొంత గేటును జరపండి ఇటువైపు అవకాశం ఉంటే. ఖాళీ ప్రదేశం ఎక్కువ ఉంది, ఖాళీ ప్రదేశం ఎక్కువ ఉంటే ఈ గేటు మూలకు ఉండకుండా కొంతవరకు ఇటువైపు జరుపుకోండి. బట్ అదెంత, ఒక 5 degrees తిరిగితే అవకాశం ఉండొచ్చు మీ ఫేస్ కొంచెం పెద్దగా ఉంటే. చిన్న ప్లేస్ అనుకోండి, ఈ మూల ఒక 5 degrees తిరిగినా మూలలో తూర్పు ఆగ్నేయమే ఉంటుంది అక్కడ. సో ఇది చాలా ప్రమాదకరం. ఇట్లాంటివి ఇవేంటంటే ఆధునిక వాస్తు వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు ఇది. సో ఇట్లాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. గేటు కానీ, సో ముఖద్వారం కానీ దక్షిణ ఆగ్నేయంలో పెట్టినప్పుడు అది ఈశాన్య ప్రాచిలో ఉందా ఏమో చూడండి. ఒకవేళ ఆగ్నేయ ప్రాచిలో ఉంది, సో కొంచెం ఇటు తిరగాల్సింది ఇటు తిరిగింది అనుకోండి, అప్పుడు ఏం కాదు. సో మీకు అది దక్షిణం గేట్ అవుతుంది. కొంచెం ఎక్కువ తిరిగితే దక్షిణం గేట్ అయింది. 20 డిగ్రీలు తిరిగింది అనుకోండి, ఇక్కడ గేట్ పెడితే దక్షిణ గేట్ అవుతుంది. సో అది తప్పలేదు. బట్ ఇటువైపు తిరిగినప్పుడు అది తూర్పు ఆగ్నేయం గేట్ అవుతుంది. ఇది అన్నిటికంటే ప్రమాదకరమైనది. ఇవి తెలియదు చాలా మందికి. ఇవి తెలియకుండా గదుల ద్వారాలు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. ఓకే, సో ఇది తెలుసుకోండి. సో పుస్తకంలో కూడా వివరించాను నేను. సో ఇట్లా దీన్ని ఒక టాపిక్ పెట్టాను నేను పుస్తకంలో. ఏంటంటే తూర్పు ఆగ్నేయ ద్వారంలా, దక్షిణ ఆగ్నేయ ద్వారంలా కనిపించే తూర్పు ఆగ్నేయ ద్వారం అని చెప్పి పెట్టాను. సో అది తెలుసుకోండి. మీరు దాంట్లో చూస్తే కూడా తెలుస్తుంది మీకు ఎక్కడ ఇలా చూడండి. మామూలుగా ఏంటి, ఇక్కడ 9 భాగాలు చేసినప్పుడు E8 E9 ఉంటుంది. ఒక 10 degrees తిరిగింది అనుకోండి, అప్పుడు ఇక్కడ చూడండి E9 ఇక్కడికి వచ్చేస్తుంది, S1 ఉన్న చోటుకు వస్తుంది E9. అప్పుడు ఏమవుతుంది, అది తూర్పు ఆగ్నేయ ద్వారం అవుతుంది అనమాట. సో ఈ స్థానాల్ని మీకేం చెప్పాను, ఇది ఒకవేళ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీ స్థలం ఈశాన్య ప్రాచిలో ఉంటే ఈ స్థానాలన్నిటిని కూడా క్లాక్ వైజ్ లో తిప్పాలి. ఆగ్నేయ ప్రాచిలో ఉంటే యాంటీ క్లాక్ వైజ్ లో జరపాలి వీటి. సో ఇది మీది ఈశాన్య ప్రాచిలో ఉందనుకోండి, ఇక్కడ ఉండాల్సిన తూర్పు కొంచెం కిందికి వస్తుంది, అంటే E9 S1 లోకి వచ్చేస్తుంది, S1 S2 లోకి వెళ్తుంది అట్లా. సో అప్పుడు మీరు జాగ్రత్తగా ద్వారాలు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఏంది, బుక్ లో కూడా వివరించాను వాస్తవానికి. ప్రతి 5-10 డిగ్రీలకి తిరిగినప్పుడు మీరు ద్వార నిర్ణయం ఎలా చేయాలి అన్నది సో నా బుక్ లో క్లియర్ గా వివరించాను, అది చూడండి. సో ఇది ఈరోజు టాపిక్. సో దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇవి తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇంకా ఏంటంటే దక్షిణం అంటే ఎంతవరకు అది కూడా తెలుసుకోండి. ఇది 22.5 degrees తిరిగిన వరకే ఇది దక్షిణం. 23 degrees తిరిగింది అనుకోండి, అప్పుడు దీన్ని దక్షిణం అనొద్దు. సో అవి విదిక్కులోకి వెళ్ళిపోతుంది. సో అది కూడా, దాని గురించి కూడా బుక్ లో వివరించాను. వాటి గురించి కూడా రాబోయే రోజుల్లో వీడియో చేస్తాను. అంటే ఏంటి, జస్ట్ మీరు ఈ డిగ్రీల వాస్తు అంటే జస్ట్ తిప్పుతూ వెళ్ళడం కాదు. మీ ఒక 5 డిగ్రీలు తిరిగితే 5 డిగ్రీలు జరపడం, 10 డిగ్రీలు తిరిగితే ఇంకొక జరపడం, అట్లా కానే కాదు అసలు ద్వార నిర్ణయం అంటే. సో రాబోయే వీడియోలో ఇంకా ఇట్లాంటి వీడియోలు చేస్తూ ఉంటాను రాబోయే రోజుల్లో. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మీరు లైక్ చేస్తే ఏంటంటే, లేదా కామెంట్ చేసినా ఈ వీడియోలు ఎక్కువ మందికి వెళ్తాయి. సో లైక్ రేషియో చాలా మంది, ఒక 1000 మంది చూస్తే సో 1% కూడా లైక్ చేయట్లేదు వీడియోలు. సో లైక్ చేస్తుండండి. సో దానివల్ల ఏంటంటే వీడియోలు చేయాలన్న ఆసక్తి కూడా కలుగుతుంది, చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఎక్కువ మంది లైక్ చేసినా, షేర్ చేసినా,
సో యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి చూపించిన, సో యూట్యూబ్ కూడా కొన్ని పాలసీలు ఉంటాయి. ఆ యూట్యూబ్ ఆ వీడియోని ఎలా వైరల్ చేయాలన్నది యూట్యూబ్ కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. సో దాంట్లో ఇది కూడా కొంత క్రైటీరియా అన్నమాట. లైక్ చేయడం, షేర్ చేయడం, మీరు కామెంట్స్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోకి. సో నమస్కారం.